మూడో నెలల బడ్జెట్ సమావేశంలో భవన నిర్మాణ కార్మికుల్ని ఆలోచించాలి, కష్ట సుఖాలు తెలుసుకొని కొంచెం బడ్జెట్ని కేటాయించితే అది రాష్ట్ర బడ్జెట్లోకి రావడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మాకు భవన నిర్మాణ బోర్డు పరంగా మాకు రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల కిందటైతే మొత్తం భవన నిర్మాణ కార్మికులకు అందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది. ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా రోడ్డునే పడడం కూడా జరిగింది. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికులకి ఈ మధ్యకాలంలో 5 సంవత్సరాల కిందటైతే కరోనా రావడం, ఈ కరోనాలలో పనులు లేక ఇసుక లేక ఇవన్నీ కూడా జరిగాయి. తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ బోర్డుని తీసేయడం జరిగింది. దాని మీద ఏమైందంటే మొత్తం భవన నిర్మాణ కార్మికులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికీ 50% తగ్గినప్పటికీ దేశ ప్రజలపైన మరి పెట్రోల్ డీజిల్ పైన మరి రేట్లు తగ్గించకపోవడం చాలా బాధాకరం. జిఎస్టీ పేరుతోటి మరి ప్రజలను అధిక ధరలు వసూలు చేసి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. దాని ఫలితంగా పేద ప్రజలు నిత్యం వాడుకునేటువంటి నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగి మరి సామాన్యుడు కనీసం 2 పూటలు తినలేని పరిస్థితి కూడా మరి నిత్యావసర ధరలు పెరగడం వల్ల కూరగాయలు కావచ్చు, ఇతర కిరాణా వస్తువులు కావచ్చు, మరి ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంతవరకు కూడా దేవరకర రైల్వే జంక్షన్ అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా సరైన క్వార్టర్స్ కానీ, సరైన వసతులు కానీ, సరైన ఏవైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆధునీకరణ రైల్వే స్టేషన్ ఉన్నవో దానిలో భాగంగా ఈరోజు మరి దేవరకర రైల్వేను పూర్తి చేయాలని ఈ సందర్భంగా మరి అదేవిధంగా ఎక్స్ప్రెస్ రైల్వేలు అయితే ఈ రోజు కూడా ఆగడం లేదు దేవరకరలో. దీన్ని పట్టించుకునే నాదులు లేడు. ఎన్నోసార్లు మేము ఎవరికైతే రైల్వే అధికారులు ఉన్నారో వాళ్ళకు రకరకాల పరమైన ఉత్తరాలు చేయడం అయింది. ఒత్తిడి చేస్తే కూడా ఖాళీ నత్తనడక రావడం జరుగుతుంది. వనపర్తి జిల్లాకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది ప్రత్యేకంగా వనపర్తి రైల్వే లైన్. అదేవిధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఉద్యోగ అవకాశ విషయంలో కానివ్వండి, పారిశ్రామిక రంగం విషయంలో కానివ్వండి, ప్రతి జిల్లాకు ఒక పారిశ్రామిక రంగాన్ని ఏర్పాటు చేసి, ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసి ఇక్కడ ఉండే యువతకు నిరుద్యోగ సమస్య తగ్గించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాము. ఇలా కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం 2020 పేరుతోని ఒక కొత్త విద్యా పాలసీని తీసుకొచ్చింది. ఈ పాలసీని తీసుకొచ్చి విద్యారంగాన్ని దేశంలో చాలా గొప్పగా అమలు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం దానికి తగ్గట్టుగా బడ్జెట్ లో మాత్రం నిధులు గత 4 సంవత్సరాల నుంచి చూసుకున్నట్టయితే నిధులు తగ్గిస్తూ వస్తుంది. కాబట్టి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం విద్యారంగానికి నిధులు కేటాయించకపోవడం వల్ల విద్యారంగం బాగుపడేటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు. కాబట్టి విద్యారంగానికి నిధులు కేటాయించాలి. అదే కాకుండా ఉన్నత విద్యలో యూజీసీకి సంబంధించిన గ్రాంట్స్ పెంచట్లేదు, అట్నే పరిశోధనల్ని ప్రోత్సహించట్లేదు. ఇవాళ అనేక మంది విద్యార్థులు పిహెచ్డి చేసేటువంటి విద్యార్థులు వాళ్ళ పరిశోధనలు ప్రోత్సహించక, ఫెలోషిప్స్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఉన్నత విద్యారంగంలో ఈరోజు పరిశోధనలు ప్రోత్సహించి ఉన్నత విద్యారంగం కోసం నిధులు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.